రైతు సోదరులందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి స్పందించినట్లయితే తెలుస్తున్నమాట. రాష్ట్రంలో రైతు భరోసా అమలుకి రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే చూసుకున్నట్టయితే మంత్రులతో జరిగిన అక్కడ మనకు వ్యవసాయ శాఖల మంత్రులతో వచ్చేసి కూడా సమావేశం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులకు సంబంధించి అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా ఎప్పుడు అమలవుతుంది కానీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి నిర్వహించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈరోజు అయితే మనకు చూసుకున్నట్టయితే తుది నిర్ణయం రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే రైతు భరోసా డబ్బులు అనేవి పడనున్నాయా? ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రైతులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యాసంగి సంబంధించి కానివ్వచ్చు, యాసంగి పంట సంబంధించి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అంటే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు అయితే స్పందించడం అయితే జరిగింది ప్రెస్ మీట్ అన్నట్టయితే. ఇప్పటివరకైతే మనకు రాష్ట్రంలో రైతు సోదరులు అయితే చాలా వరకు అయితే తీవ్ర ఆందోళన చెందడం అయితే జరిగిందన్నమాట. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక విషయంలోకైతే వెళ్ళిపోదాం. రైతు భరోసా డబ్బులు అనేవి ఇప్పుడు పడతాయా లేదా అనేది అయితే మీకు పక్క క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతు భరోసా వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే మనకు జనవరిలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారాలు అయితే రావడం అయితే జరుగుతున్నాయి. ఈ సాగు చేసే వారికే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల బోనస్ డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరిగిందన్నమాట. అంతంత మాత్రమే 649 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కేవలం ఈ 649 కోట్లు విడుదల చేసినట్లయితేనే డబ్బులకు సంబంధించి అందరికీ కూడా బోనస్ డబ్బులు అనేవి అయితే పడతాయి అంటే ఇది అంటే అట్లా పడాయన్నమాట. ఎందుకంటే ఒక మినిమం కాకుండా ఒక 4,000 5,000 కోట్లు అనేవి విడుదల చేసినట్లయితే బోనస్ డబ్బులకు సంబంధించి మొత్తం క్లియర్ చేసే అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఫోకస్ ఇస్తే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క కేవలం బోనస్ డబ్బులకు సంబంధించి 649 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. చాలామందికి అయితే డబ్బులకు సంబంధించి 500 రూపాయల క్వింటాకు బోనస్ అనేది కూడా జమ చేయలేదని అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. సో త్వరలోనే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే రైతులు ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందు రైతు భరోసా ఉంటుందా, ఎన్నికల తర్వాత ఉంటుందా అనే దానిపై అయితే మనకి ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది అన్నమాట. సో దీనిపై కూడా మనకు ఒక క్లారిటీ అనేది అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మరలా చూసుకున్నట్టయితే రైతు భరోసా అమలు చేయడానికి అయితే మనకు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి రైతుల అకౌంట్లో పడనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట విశేషాలు. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా.